తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. 9 అంశాలపై 10 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. పలు అంశాలపై కలెక్టర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. పాలన, ప్రభుత్వ లక్ష్యాలపై కలెక్టర్లకి సూచనలు చేశారు ముఖ్యమంత్రి. పరిపాలనలో కలెక్టర్ల పాత్ర ఎంతో కీలకమన్న ఆయన పథకాలు ప్రతి లబ్ధిదారుడికి చేరేలా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలని, ప్రజా సమస్యల్ని మానవీయ కోణంలో అర్థం చేసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మొత్తం 9 అంశాలపైన చాలా సుదీర్ఘంగా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది. మొత్తం 10 గంటల పాటు ఈ కాన్ఫరెన్స్ జరిగింది. దీంట్లో కలెక్టర్లకు ప్రభుత్వ లక్ష్యాలేంటి, ప్రభుత్వం పరిపాలనను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రజలకు ఎలా లబ్ధి చేయాలన్న దాంట్లో కలెక్టర్ల పాత్ర ఏంటి అన్న దానిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే ఉంటారు కాబట్టి పరిపాలనలో ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమాన్ని అందించడంలో కృషి చేయాలని చెప్పి చెప్పడంతో పాటు క్షేత్రస్థాయికి లో ప్రజలకు పర్యటిస్తూ ప్రజలకు దగ్గర కావాలి, అప్పుడే ఏసీ గదులకు దూరంగా ఉండాలంటూ చాలా సూటిగా చెప్పడం జరిగింది. దాంతో పాటు అనేక కీలక నిర్ణయాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఎల్లుండి ఈ నెల 18న ₹1,00,000 వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం లక్ష వరకు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ నెల 18న రుణమాఫీ జరగబోతుంది. అదే రోజు పూర్తిగా రైతులు పండుగ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సంబరాలు కూడా ప్రభుత్వం నిర్వహించబోతుంది. థాంక్యూ కొండల్.